నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మే 1 మే డే కార్మికుల దినోత్సవం, అందరికీ హాలిడే. అయితే ఆ రోజే వైశాఖ పౌర్ణిమ వస్తుంది, స్వాతి నక్షత్రం కూడుకొని వస్తుంది. చాలా చాలా అరుదైన రోజు, చాలా చాలా ప్రభావితమైన రోజు. పలానా కార్యక్రమాలు చేస్తే కనుక అసలు చాలా బాగుంటుంది, ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని అంటూ ఉన్నారు. మరి ఏంటి ఆ కార్యక్రమాలు, ఏంటి ఆ రోజుకున్న విశిష్టత, ముఖ్యంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వీడియో ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి తెలియజేద్దామా గురుగారు? తప్పకుండానమ్మా. పౌర్ణమిలలోకెల్లా కార్తీక పౌర్ణమికి ఎంతటి విశిష్టత ఉంటుందో వైశాఖ పౌర్ణమికి అంతటి విశిష్టత ఉంటుంది. కారణం ఏంటనంటే, ఈశ్వరుని సంబంధంగా మనం కార్తీక మాసం పౌర్ణమి రోజున మన తెలుగు నాట జరుపుకుంటే, విష్ణువుని ఆరాధన చేసుకునే విధంగా వైశాఖ పౌర్ణమిని జరుపుకుంటుంటాం. ఈ వైశాఖ పౌర్ణమి రోజుననే అల్వాళ్లలో గొప్ప భక్తుడైనటువంటి నమ్మళ్వార్ అనేటువంటి విష్ణు భక్తాగ్రేసరుడు జన్మించాడు. మనకందరికీ తెలిసిందే బుద్ధుని యొక్క జయంతి. సిద్ధార్థుడిగా జన్మించి నేపాల్లో పుట్టినటువంటి యశోధరకి పుట్టినటువంటి వాడు బుద్ధుడు. తర్వాత జ్ఞానాన్ని పొంది బుద్ధుడయ్యాడు. ఈ బుద్ధుడు కూడా వైశాఖ పౌర్ణమి రోజునే జన్మించాడు. సో మనం అంటే గమనించుకున్నట్లయితే ఈ వైశాఖ పౌర్ణమికి మహావైశాఖి అని కూడా అంటుంటారు. ఏ రోజునైనా కానీ సముద్రం స్నానం చేయడానికి మనకు అవకాశం లేదు, చెయ్యకూడదు. ఎందుకు అనంటే, ఈ సంబంధించినటువంటి అగస్త్య మహాముని పురీషనాళము నుంచి వచ్చింది. అంటే ఆ పురీషనాళము నుంచి వదిలినాడు కాబట్టి ఉప్పగా ఉంటుంది. ఇప్పుడు మన చెమట మన పురీషనాళం ద్వారా వెళ్ళినటువంటిది ఉప్పుగా ఉంటుంది. అగస్త్య మహాముని సముద్రుడు దారి ఇవ్వకపోతే పూర్తిగా మింగివేశాడట, కోపం వచ్చి. అందుకని మళ్ళీ వేడుకుంటే పురీషనాళం ద్వారా వదిలాడట. అందుకని ఏమైపోయింది, అది సముద్రం ఎప్పుడు ఉప్పుగా ఉంటుంది. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ సంబంధించినటువంటిది ఖచ్చితంగా సముద్ర స్నానం ఆచరించమని శాస్త్రం. అంతేకాకుండా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకుంటే కనుక నవ్వొస్తుందమ్మా, కానీ తంత్రంలో చెప్పబడి ఉంది. పరమ పవిత్రంగా ఖచ్చితంగా వైశాఖ పౌర్ణమి రోజున సముద్ర స్నానం ఆచరించాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది చాలా విచిత్రంగా నవ్వులాటగా అనిపిస్తుందేమో, కానీ తంత్రశాస్త్రం ప్రకారం ఇది ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఈ రోజున కరక్కాయ తీసుకొని మన శరీరంలో తల నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లుగా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు తిప్పి సముద్రంలో వేసి స్నానం ఆచరిస్తే నరదృష్టి, నరఘోష, అసూయతో బాధపడుతుంటారు, ఎదుటి వాళ్ళ అసూయతో బాధపడుతుంటారు కదా, అవన్నీ తొలగిపోతాయమ్మా. ఇది చాలా తంత్రశాస్త్రం ప్రకారం. కరక్కాయని ఎప్పుడు వినలేదు కదా గురుగారు. ఇంకా సముద్రంలో వచ్చే ఉప్పునే మనం ఎక్కువ శాతం వాడతాం, కానీ కరక్కాయని దిష్టి తీసినట్టుగా తీసి వేయాలి. సముద్రంలో వేసి నరదృష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ వైశాఖ పౌర్ణమికి ఉన్నటువంటి గొప్పది ఏంటంటే, కూర్మావతారం ఈ రోజున ఏర్పడింది. సముద్ర మథనం కోసం కూర్మము అవతరించినటువంటిది. విష్ణు అవతారాల్లో కూర్మ అవతారం ఈ రోజు. అందుకే మనకు శ్రీకాకుళంలో శ్రీకూర్మం అనే ఊరు ఉంది కదమ్మా, అక్కడ ఈ రోజున ఎక్కువగా పూజాది కార్యక్రమాలు విశేషంగా చేస్తారు. ఈ రోజున విష్ణువుని ఆరాధించాలి. అంతేకాకుండా ఈ రోజు మహిళలు సంపద గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. సంపద గౌరీ వ్రతం బుక్ దొరుకుతుందా గురుగారు? దొరుకుతుందమ్మా. అంటే లేదా సింపుల్ గానైనా కానీ ఈ రోజున ఎలా ఆచరించాలి అని అంటే, ఈ సంబంధించినటువంటి పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసి చక్కగా ఆవాహన షోడశోపచార విధానంగా పూజ చేసి, గౌరీ అష్టోత్తరముతో పూజ చేసి, ముత్తైదువుకి ఆ యొక్క గౌరీదేవిని దానం చేయాలి. చేసి ఆ ముత్తైదుకి ఒకరికైనా చేయొచ్చు, ఇద్దరు ముగ్గురికైనా చేయవచ్చు. ఆ ముద్దని
ఇవ్వాలా గురుగారు? ముత్తైదుకు దానం చేయాలి. సంపద గౌరీ వ్రతం ఇది చేయడం వల్ల ఆ మహిళ చేసినటువంటి కుటుంబంలో సంపదకి తరుగు అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా సంపద అభివృద్ధి చెందుతుంది అని శాస్త్రం. గౌరీ అష్టోత్తరం ఏమైనా చదువుకోవాలి? గౌరీ అష్టోత్తరంతో చేయాలి. ఓకే. ముఖ్యంగా గౌరీ అష్టోత్తరంతో కానీ గౌరీ సహస్రనామంతో ఆ గౌరీ అమ్మవారిని ఆరాధన చేయాలి. చేసి వచ్చినటువంటి ముత్తైదుకి, పెద్ద ముత్తైదుకి ఎవరైనా కానీ, లేదా ఇష్టమైనటువంటి వారికి ఎవరికైనా ముత్తైదుకి పిలిపించి 3 5 చేయొచ్చు. 9 మందికో 11 మంది ఒక్కరికైనా చేయవచ్చు. చేసి రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, అగరవత్తులు, అద్దము, దువ్వెన, జాకెట్ పీసు, ముత్తైదుకు సంబంధించినవన్నీ కూడా, స్త్రీలు మనం ధరించే వస్త్రము, చీర, ఇవన్నీ ఇచ్చి ఆ ముత్తైదుకి పాద నమస్కారం చేసుకొని ఇచ్చితే కనుక ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం ఇలా 3 సార్లు చెప్పుకొని అమ్మవారికి స్వరూపంగా భావించి చేస్తే కనుక ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క గౌరీదేవి యొక్క అనుగ్రహం వల్ల మాంగళ్యం ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటుంది. అలాగే సంపద కూడా తరిగిపోని సంపద ఆ ఇంట్లో వర్ధిల్లుతుంది అని చెప్పబడుతుంది. ఇంకా విశేషంగా దానాది కార్యక్రమాలు కూడా ఈ రోజున చేయమని శాస్త్రం చెప్పబడింది. ఎలాంటి దానాలు గురుగారు? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? తప్పకుండానమ్మా. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి ఈ మహావైశాఖి పౌర్ణమి సందర్భంగా సంబంధించినటువంటి స్వాతి నక్షత్రము మరియు పౌర్ణమి తిథి కలిసి వచ్చినటువంటి సందర్భంగా అందరి జాతకరీత్యా మంచి జరగాలి, దైవానుగ్రహం ఉండాలి అనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి మే 1 5 గంటల లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున చేయవలసినటువంటి దానములు ముఖ్యంగా ఉదక కుంభ దానము, వస్త్రదానము, అలాగే చెప్పులు, విసనకర్ర ఖచ్చితంగా చేయాలి. ఇంకా అన్నదానం చేస్తే మహావిశేషము. పైగా ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు కదా, ఆ రోజున చేయలేనటువంటి వాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. విష్ణు ఆరాధన ఎక్కువగా చేయమన్నది. ఇదేది చేయలేనటువంటి వాళ్ళు ఇంట్లో విష్ణు చిత్రపటాన్ని దగ్గరైనా కానీ చక్కగా పెట్టుకొని పూలమాల సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు అష్టోత్తర పారాయణం కానీ చేయాలి. సాలగ్రామ దానము చేసిన ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. పైగా ఈ సంవత్సరం వచ్చినటువంటి మే 1వ తారీఖు రోజున వచ్చిన వైశాఖ పౌర్ణమి చాలా గొప్పదమ్మా. ఎందుకు అనంటే స్వాతి నక్షత్రంతో వస్తుంది. కాబట్టి ఎవరైతే వివాహ సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారో, లేదా ఈ సంబంధించినటువంటి కుజదోషంతో బాధపడుతూ ఉంటుంటారో, పౌర్ణమి స్వాతి నక్షత్రం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం జరిపించండి. ఈరోజు వివాహ సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకము, అర్చన జరిపించుకుంటే ఖచ్చితంగా రుణ సమస్యలు తొలగిపోతాయి. రుణ విమోచక లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణాన్ని డబ్బులు అప్పుగా ఇచ్చాం తిరిగి రాలేదనుకున్న వాళ్ళు ఏక బిగిన కూర్చొని ఉదయం నుంచి సమయం ఉంటుందమ్మా, శుచిగా శుభ్రతగా స్నానం ఆచరించి ఉదయం నుంచి సాయంత్రం అయ్యే లోపల 108 సార్లు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణం కనుక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా డబ్బులు ఉండి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు కదా, అటువంటి వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు. విశేషం. ఇంకొక విశేషం చెప్పమంటారా గురుగారు? ఇంతకన్నా ముందు రోజు చతుర్దశి, వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఏర్పడింది. ఆ ఉగ్రరూపి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని శాంతింపజేసే విధంగా పరమేశ్వరుడు శరభేశ్వర స్వామి రూపంతో జన్మించాడు. అంటే శరభేశ్వర స్వామి అంటే సింహము తల, రెక్కలుంటాయి, తోక ఉంటుంది. ప్రత్యంగిర అమ్మవారు ఒక రెక్కలో కూర్చొని ఉంటారు. అంటే ప్రత్యంగిరని సృష్టించిన వాడు శరభేశ్వరుడు. అందుకనే ఈ రోజున ఎవరైతే శరభసాళ్వ మంత్రముతో ఎవరైనా హోమం చేయించుకుంటే సకల దుష్ట దోషాలు తొలగిపోతాయమ్మా. ప్రత్యంగిర హోమము కానీ ప్రత్యంగిర కవచం పారాయణ చేస్తే శత్రుబాధలు
అలాగే ఎవరైతే మనకు ప్రయోగ బాధలు చేసి ఉన్నారో అవే తొలగిపోతాయంటే ఆ ప్రత్యంగిరాదేవిని ఒక రెక్కలో పెట్టుకున్నటువంటి కృత్యాదేవిని ఒక రెక్కలో పెట్టుకున్నటువంటి అవతరించినటువంటి వాడు శరభేశ్వరుడు, సాక్షాత్తు శివస్వరూపం, శివ అవతారం అది. గురుగారు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని శాంతింప చేయడం కోసం ఏర్పడినటువంటి అవతారం. ఆ యుద్ధంలో ఇద్దరు యుద్ధం చేసి శాంతింపబడతారు ఆ శరభేశ్వరుడు. అందుకని మీకు చూశారంటే ఇప్పుడు మీకు ఒక సామెత ఉంది, ప్రత్యంగిరావాడి పంచన, శరభవాడి చెంతన, వారాహివాడి వాకిట ఉండకూడదని. ప్రత్యంగిరవాడి పంచన అంటే ప్రత్యంగిరవాడి పక్కన ఉన్నామనుకోండి, ప్రత్యంగిరవాడి దగ్గర ఉన్నామనుకోండి, మన శక్తి అంతా వాడు లాగేస్తాడు. శరభవాడి చెంతన, వారాహివాడి వాకిట అంటే వారాహి అమ్మవారి ఉపాసనాపరుడి ఇంటి ముంగర ఆ ఉపాసనాపరుని ద్వేషిస్తూ వెళ్ళామనంటే అమ్మవారు మనల్ని కబలిచ్చేస్తుంది. శరభవాడి చెంతన ఉండకూడదు అని అంటే, శరభవాడి చెంతన అంటే పక్కన ఉండకూడదు, ఎప్పుడు వచ్చి కొడతాడో తెలియదు. ఇప్పుడు మీరే అనుకోండి, శరభ శరభ అశరభ దశరభ అంటూ ఉండండి ఒక 10 సార్లు, అంటే ఇక పోయి ఏదన్నా కొట్టేయాలని ఇట్లా కొట్టేయాలనిపిస్తుంది. కోపం. జై శ్రీరామ్ అనే నామాన్ని జపిస్తున్నాం మనకి ఏదన్నా వచ్చినా కానీ నిరసన తెలియజేయడానికి, అది సాత్వికంగా ఉంటుంది. కానీ ఆ నిరసన మనం గట్టిగా మన సంబంధించినటువంటి విధానంగా తెలియజేయాలి, మన మనసులో ఉన్న భావం తెలియజేయాలంటే ఆ జై శ్రీరామ్ అనేటువంటి ప్లేస్లో శరభ శరభ అశరభ దశరభ అని అంటే చాలా ప్రభావవంతంగా పవర్ఫుల్గా మారుతుంది అది. కాబట్టి ఇది చాలా గొప్పదమ్మా. మహావైశాఖి రోజున ఇటువంటి సంబంధించినటువంటిది, ఇంతటి విశిష్టత కలిగినటువంటి మహావైశాఖ పౌర్ణమి రోజున ఏ చిన్న దానం చేసినా, అన్నదానం చేస్తే ఇంకా మహా పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఏ చిన్న దానమైనా చేసినా చాలా మంచిది. ఈ రోజున ఖచ్చితంగా సముద్ర స్నానాన్ని ఆచరించి తీరాలి. సముద్ర స్నానము ఇప్పుడు మీరు అడుగుతారా, ఇంపాసిబుల్ కదా సముద్ర స్నానం ఇప్పుడు చుట్టుపక్కల ఇంపాసిబుల్ కదా గురుగారు. సరే ఉన్న వాళ్ళు అటు చుట్టుపక్కల మన వీడియో చేరిన వాళ్ళు చేస్తారేమో, ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? సముద్ర స్నానము దగ్గర ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. 50 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు వెళ్ళి స్నానం చేసి రావచ్చు, మరి గంట ప్రయాణంతో. కానీ 5-6 గంటలు ప్రయాణం చేసి సముద్ర స్నానం చేయాల్సినటువంటి స్థితి ఉండదు కదా. అప్పుడు ముఖ్యంగా సముద్రం నుంచి లభించేటువంటి వస్తువుని మనం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేసినా అదే ఫలితం కలుగుతుంది. సముద్రంలో మనకు ద్వారా విరివిగా లభించేటువంటి వస్తువు గళ్ళ ఉప్పు, అయోడైజ్డ్ అయినటువంటి మెత్తటి ఉప్పు కాదు. గళ్ళ ఉప్పుని చేసే బకెట్ నీళ్ళలో వేసుకున్నా, అలాగే ముత్యాన్ని నీటిలో వేసుకున్నా, గోమతి చక్రాలు నీటిలో స్నానం చేసే నీటిలో వేసుకున్నా, అప్పుడు శంఖం, చిన్న చిన్న శంఖాలు దొరుకుతాయి, అవి వేసుకొని ఆ యొక్క సంబంధించినటువంటిది మహావైశాఖ పౌర్ణమి, ఆ సంబంధించినటువంటి గౌరీదేవిని కానీ లేదా విష్ణువుని కానీ మనం స్మరించుకుంటూ, లేదా ఉప్పు వేస్తే ఉప్పు కరిగిపోయేంత వరకు ఉండి ఆ నీటితో కనుక స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన పుణ్య ఫలితం వస్తుందా గురుగారు? ఏదైనా మంత్రం ఉందా గురుగారు స్నానం ఆచరించేటప్పుడు? స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి మంత్రం లేదమ్మా. అప్పుడు నది స్నానం ఆచరిస్తే గంగే చేయమని కృష్ణని చెప్పుకుంటాం, కానీ సముద్ర స్నానం ఆచరించేటప్పుడు లేదు. అగస్త్య మహాముని తలుచుకుంటూ దోషం తొలగిపోవాలి, సముద్రాన్ని తాకుతున్నాను కాబట్టి అనే భావన చేసుకుంటూ స్నానం ఆచరిస్తే చాలమ్మా. చాలా సంతోషం గురుగారు. May 1 వైశాఖ పౌర్ణమి చాలా పవర్ఫుల్ డే. ఈ రోజు ఏం చేయాలో తెలియజేశారు, ఏం చేయకూడదో తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. కళ్ళు కూడా చూడలేదు,
సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.